స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. పోయిన వారము తామార ఖర్జూరపు చెట్టు ఎలా దీవెనగా మారిందో మనం ధ్యానించాం. ప్రియులరా, యేసుక్రీస్తు వంశవరిలో మొదటి స్త్రీ తామారు, రెండవ స్త్రీ రాహాబు. ఎవరినైనా మనం పరిచయం చేసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా వాళ్ళు పరిచయము చేసుకుంటున్నప్పుడు కానీ వాళ్ళని మనం పేరు అడుగుతాం. మీరేం చేస్తుంటారండి అని మనం అడుగుతాం. ఎందుకంటే అది వాళ్ళని ఎలా గౌరవించాలి, వాళ్ళని అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా, దావీదు గొర్రెల కాపరి, అబ్రహాము గొర్రెల కాపరి, పేతురు చేపలు పట్టాడు, నెహెమియా రాజు దగ్గర ద్రాక్షరసం అందించే వ్యక్తిలాగా ఉన్నాడు, జక్కయ్య సుంకపుదారుగా అంటే పన్నులు వసూలు చేసే వ్యక్తిలాగా, ఇలా ఒక్కొక్కరు గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం పని చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. పునీత పౌలు గారు చూస్తే ఆయన డేరాలు కుట్టే వ్యక్తిగా ఆయన వృత్తి అన్నమాట. ఈ వృత్తులు అంటే ఒకవైపు దేవుని సేవ చేస్తూ, ఇంకొక వైపు వాళ్ళు ఈ వృత్తుల్లో ఉన్నారు పిల్లల. ఈ చేతి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా మీరేం చేస్తుంటారంటే, నేను డాక్టర్ అన్నారనుకోండి మనం ఎంత గౌరవిస్తాం, లాయర్ అన్నారనుకోండి ఎంత గౌరవిస్తాం. ఒక టీచర్, ప్రొఫెసర్ అన్నప్పుడు వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి, వాళ్ళ వృత్తిని బట్టి మనము వాళ్ళకు విలువనిస్తూ ఉంటాం. కానీ బైబిల్లో ఒక విచిత్రమైన పరిచయం మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ ఒక విచిత్రమైన పరిచయాన్ని చేస్తుంది ఒక స్త్రీని గురించి. పిల్లరా, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనము చివరిలో మనం చదివితే, వారు వెళ్ళి రాహాబు అను ఒక వేశ్య ఇంట ప్రవేశించిరి, అక్కడ బస చేసిరి అని మనం చదువుతున్నాం. అంటే ఈ రాహాబు ఎవరు అంటే బై ప్రొఫెషన్ ప్రాస్టిట్యూట్. పిల్లరా, అంటే వేశ్య అని బైబిల్ చెప్తా ఉంది. దాన్ని బట్టి ఆమె జీవితం ఏంటో, ఆమెను ఎలా గౌరవించాలో మనకు అర్థమవుతుంది ప్రియులరా. అయితే ఈ స్త్రీ రాహాబు అనగా అర్థం ఏమిటి అంటే ఎక్స్టెండెడ్, వ్యాప్తి చెందింది లేక విస్తరించబడినది అని అర్థం. ప్రియులరా, ఈమె ఎక్కడ నివాసం చేస్తుంది, ఎక్కడ ఉంటుంది అంటే యెరికో అనే ప్రాంతంలో యెరికో గోడల పైన తన నివాసాన్ని ఆమె ఏర్పరచుకుంది. అంటే ఆమె ఎక్కడుంటుంది, ఇప్పుడు మనం అడుగుతాం నెక్స్ట్, మీ పేరేంటండి, మీరు ఏం చేస్తుంటారండి, మీరు ఎక్కడుంటారండి అని అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇలా ఒక పెద్ద పెద్ద ప్లేసెస్ పేరు చెప్పారనుకోండి, ఓ ఇక్కడ కాస్ట్లీ ఏరియా చాలా, అంటే వీళ్ళు డబ్బున్న వాళ్ళు, స్టేటస్ ఉన్న వాళ్ళు అని అలా అంచనా వేసుకుంటారు. అందుకే అడుగుతుంటారు మీరు ఎక్కడుంటారండి అని అడుగుతుంటారు. పిల్లరా, ఈమె ఎక్కడుంటుంది అని మనం చూసినట్లయితే యెరికో గోడల మీద తన నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకుంది. అంటే తన ఇల్లును కట్టుకుంది. బహుశా అక్కడ చాలామంది సైనికులు, పరదేశులు అటు ఇటు వస్తూ ఉంటారేమో. అయితే బార్డర్ పైన అందరూ పురుషులు ఎక్కువ తిరుగుతూ ఉంటారు, గవర్నర్ల దగ్గర ఎక్కువ పురుషులు ఉంటారు. కాబట్టి ఆమె అక్కడ తన నివాస స్థలాన్ని అంటే తన ఇంటిని ఆమె ఏర్పరచుకుంది ప్రియులారా. అయితే అటువంటి ఒక స్త్రీ జీవితం గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. చీకటిలో ఉన్న ఆ స్త్రీ ఎట్లా వెలుగులోకి వచ్చింది, మరణంలో ఉన్న ఆ స్త్రీ ఎట్లా జీవంలోకి వచ్చింది, పనికిరాని ఒక స్త్రీ ఒక పనికొచ్చే పాత్రలాగా ఎట్లా మారింది, శాపంతో ఉన్న స్త్రీ ఎలా దీవెనగా మారింది, అవమానంగా ఉన్న స్త్రీ ఎట్లా కీర్తిని పొందుకుంది అని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం ప్రియులరా. ఈ స్త్రీ రాహాబు. ఈ రాహాబు ఒక దీవెనగా మారింది. అంటే ఆమె పేరు యేసుక్రీస్తు వంశావళిలో లిఖించబడ్డది అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఊరికేనే ఆమె పేరు అక్కడ రాయలేదండి. బయటికి మంచిగా కనిపిస్తున్నంత మాత్రాన మనం మంచి వాళ్ళమని కాదు. ఎందుకంటే దేవుడి దగ్గర ఎవరు ఏది దాచలేరండి. ప్రియులరా, ఈమె పేరు యేసుక్రీస్తు వంశావళిలో ఉండడానికి గల కారణం ఏంటి, ఆమె ఏంటి అని మనం ధ్యానించినట్లయితే వాక్యం ఏం చెప్తుందంటే, యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమిలోకి వెళ్తున్నారు. అయితే ఆ యెరికోని పట్టుకోవటానికి, వశం చేసుకోవటానికి యెహోషువ 2 వేగుల వారిని యెరికోకు పంపించాడు. యెరికోకి పంపించినప్పుడు ఈ 2 వేగు చూసేవాళ్ళు రాహాబు అని యెరికో ప్రాకారం మీద ఇల్లు కట్టుకున్న ఈ వేశ్య అయిన రాహాబు ఇంటిలోకి వాళ్ళు వెళ్ళారు.
వెళ్ళినప్పుడు ప్రియులారా అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆ 2వ అధ్యాయం మొత్తం మనం చదివినప్పుడు అక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఈ ఇద్దరు వేగుల వారు ఎరికో ఎట్లుంది, మనం యుద్ధం చేస్తే ఎరుకో మనకు దొరుకుతుందా లేదా ఏంటి అని చెప్పి వాళ్ళు వేగు చూడడానికి వెళ్ళారు కనుక వాళ్ళు ఆ ఇంటిలో బస చేశారు. అప్పుడు ఆ ఎరికో రాజుకి ఒక వార్త వచ్చింది. అదేంటంటే ఇజ్రాయేలు ప్రజల్లోంచి వేగుల వారు వచ్చారు, ఎరికోని వేగు చూసి వాళ్ళు పట్టుకోవటానికి వచ్చారు అని చెప్పి ఆయన తన మనుషులని రాహాబు దగ్గరికి పంపించినప్పుడు ఈ రాహాబు ఏం చేస్తుందో తెలుసా అండి, వాళ్ళు వచ్చిన మాట ఇక్కడ నిజమే, కానీ వాళ్ళు ఎప్పుడో బయలుదేరారు, మీరు వెంటనే ఆలస్యం చేయకుండా వాళ్ళని మీరు తరిమినట్లయితే వాళ్ళు ఇప్పుడే గవిని దాటి ప్రాకారాలు దాటి వెళ్ళిపోయారు, మీరు వాళ్ళని పట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళని తప్పు మార్గం పట్టించింది. ప్రిలరా ఈ ఇద్దరు వేగుర వాళ్ళని ఆమె ఏం చేసిందంటే మిద్ద మీద జమ్ములో ఆమె వారిని దాచిపెట్టింది. బహుశా ఈ స్త్రీకి పురుషులను దాచిపెట్టడం ఏం పెద్ద కొత్త కాకపోవచ్చండి, అబద్ధాలు చెప్పటం మాటలు తిప్పటం ఏమీ క్రొత్త కాకపోవచ్చండి. ఎప్పుడైతే వచ్చిన వాళ్ళు ఈ సమాచారం అందుకొని వెళ్ళిపోయారో వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే రాహాబు మిద్దెపైకి వెళ్ళింది. వాళ్ళు పడుకోవడానికి ముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, అయ్యా నాకు తెలుసు నిశ్చయముగా ఇజ్రాయేలు దేవుడు ఈ ఎరికోని పట్టుకుంటాడు. ఎరికోలు ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు, ఎందుకంటే మీ దేవుణ్ణి చూసినప్పుడు అందరూ భయపడుతున్నారు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా విడిపించబడ్డారో, ఎలా దేవుడు అద్భుత కార్యాలు చేసి మిమ్మల్ని విడిపించాడు, మీ దేవుడి గురించి మేము అన్నీ విన్నాము, కనుక ఆకాశమందు భూమి అందు కూడా మీ దేవుడే నిజమైన దేవుడు, ఆయన ఎలాగైనా మమ్మల్ని పట్టిస్తాడు, కనుక మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి ఆమె తన విశ్వాసాన్ని చెప్తుంది. ప్రియులారా ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా, నేను వింటిని అన్నది. ఆమె ఏం మాట్లాడుతుందో మనం గమనించాలి. ప్రియులారా ఎంతోమంది పురుషులు ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఏమేం మాట్లాడుతుందో, ఒకరోజు ఒక సహోదరుడు అంటున్నాడు, నా భార్య అసలు నాతో మాట్లాడదండి, అంటే వాళ్ళు ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వచ్చారండి. కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు అయితే భార్య చెప్పింది, అక్క ఎప్పుడు చూసినా ఆయన ఫోన్లో మాట్లాడుతుంటాడు, ఎవరో ఒక ఆమెతో మాట్లాడుతుంటాడు, నాతో మాట్లాడడానికి మాత్రము ఈయనకి చేత కాదు, కానీ వేరే ఆమెతో మాత్రం గంటలు గంటలు ఫోన్లు చాటింగ్లు అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తుంది, కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు నేను చెప్పాను, ఎందుకు బ్రదర్ నీ భార్య ఉంది కదా అంటే ఆయన ఏమంటుంది తెలుసా, నా భార్య ఎప్పుడు ఏం మాట్లాడుతుంది, ఎప్పుడు ఇంట్లో అది లేదు ఇది లేదు, పిల్లలు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారని అన్నీ మాట్లాడుతూ ఉంటుంది, కానీ ఆమె అట్లా మాట్లాడదు కదా అని అతను ఓపెన్గా చెప్తున్నాడండి. అప్పుడు నేను అడిగాను, అరే మరి పిల్లల విషయము ఇంటి విషయము భార్య భర్తతో కాకపోతే ఇంకెవరితో డిస్కస్ చేస్తుంది అని అంటే ఆమె ఏం చెప్తుందంటే, అక్క నైట్ నుంచి ఆల్మోస్ట్ 3 o'clock వరకు ఈయన చాటింగ్ చేస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు అక్క అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది. పిల్లరా అంటే బయటి వాళ్ళు తీయని ముచ్చట్లు చెప్తూ ఉంటారు, ఎందుకంటే నీ పాకెట్ ఖాళీ చేయడానికి. భార్య పిల్లల కోసము కుటుంబం కోసం చెప్తున్నప్పుడు అది వినడానికి చాలామందికి ఇష్టము ఉండదు. పిల్లరా ప్రత్యేకంగా ఈ వృత్తిలో ఉన్న వాళ్ళు చేసే పని ఏంటి అంటే వచ్చిన వాళ్ళని కంఫర్ట్ చేయటము, వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలండి, తాగుబోతులు తాగడం కోసమే మాట్లాడతారు, డబ్బుని ప్రేమించే వాళ్ళు డబ్బు కోసమే మాట్లాడతారు, స్త్రీ వ్యామోహంలో ఉన్న వాళ్ళు స్త్రీల గురించే మాట్లాడతారు, సినిమాలు చూసే వాళ్ళు సినిమాల గురించే మాట్లాడతారు. ప్రియులరా ఒక మనిషి మాట మాట్లాడుతుంటున్నప్పుడు ఆ మనిషి దేన్ని ఇష్టపడతాడో, ఇప్పుడు తిండి ఇష్టం అనుకోండి, వాళ్ళు ఎప్పుడు చూసినా తిండి గురించే మాట్లాడుతుంటారు, ఇది తింటే బాగుంది అది తింటే బాగుంటుంది అక్కడికి వెళ్తే బాగుంటుందని. అంటే ఒక మనిషి మాట మాట్లాడుతున్నప్పుడు ఆ మనిషి ఇంట్రెస్ట్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఇక్కడ రాహాబ్ వచ్చి వేగుల వారితో ఏం చెప్తుందంటే, అయ్యా నేను మీ దేవుడి గురించి విన్నాను అని ఆమె అంటుంది. పిల్లరా వాక్యం ఏం పలుకుతుందంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని వాక్యం తెలియజేస్తుంది. ఈమె దేని గురించి వింటుందంటే మామూలుగా వీళ్ళే దేని గురించి వింటారండి, వాళ్ళకి డబ్బు బాగుంది అని ఇలాంటి విషయాలు విన్నప్పుడు వాళ్ళని ఎలా పట్టుకోవాలి ఏం చేయాలని ఆలోచనలు చేస్తూ ఉంటారు, ఎత్తులు వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రాహాబు గురిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటి అంటే పిల్లరా రాహాబు ఏమంటుందంటే మీ దేవుడి గూర్చి నేను విన్నాను అని అంటుంది. ఆమె తన విశ్వాసాన్ని రహస్యంగా పెట్టుకోవట్లేదండి, ఆమె తన విశ్వాసాన్ని ఆమె బయలుపరుస్తుంది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, యావే ఈ దేశము మీకు ఇచ్చెను,
మీరన్నా మాకు భయం కలుగుచున్నది. ఈ దేశ జనులందరూ మిమ్ము చూచి భీతిచే గడగడ వణుకుచున్నారు. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట 50 ఎర్ర సముద్రమును ఇంకించినది, యోర్దాను నది ఒడ్డున అమోరీల రాజులని ఎట్లా నాశనం చేశారో అవన్నీ మాకు తెలుసు అని ఆమె అంటుంది. పిల్లల ఇంకొక వచనం మనం చూసినట్లయితే ఆమె అంటుంది, నేను నీ ఎడల జాలి చూపితిని, మీరు కూడా నా తండ్రి ఇంటిలోని వారిపై కనికరం చూపమని నాకు ప్రమాణం చేయండి అని చెప్పి ఆ వేగుల వారి దగ్గర ఆమె ప్రమాణం తీసుకుంటుంది. ఆమె ఏమంటుందంటే, అయ్యా నేను నా ఇంటివారు నా రక్త సంబంధికులందరూ కూడా తప్పకుండా దేవుడు ఎరుకొని, ఆమె విశ్వాసం చూడండి ప్రియులారా, ఆమె విశ్వాసాన్ని ఆమె ప్రకటిస్తుంది. ఎంత విశ్వాసంతో ఆమె ఉందంటే తప్పకుండా దేవుడు ఈ కార్యం చేస్తాడు. ఎరుకోని వాళ్ళు పట్టుకుంటున్నప్పుడు మా కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా నశించిపోకుండా వాళ్ళందరూ రక్షించబడాలి, మీరు మాకు ఒక ప్రమాణం చేయండి, నాకు ఏదైనా ఒక నిజమైన ఆనవాళ్ళు దయచేయమంటుంది. ఏమంటుందండి? నిజమైన ఆనవాళ్ళు నాకు ఇవ్వమని రాహాబు ఆ వేగుల వారిని అడుగుతూ ఉంది ప్రియులారా. ఆమె ఒక సీక్రెట్ బిలీవర్ కాదండి, ఆమె నోరు విప్పి తన విశ్వాసాన్ని ఆమె ప్రకటిస్తుంది ప్రియులారా. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దేవుడు ఎరుకోని మాకు ఇచ్చినప్పుడు మిమ్మల్ని అంటే నిన్ను నీ కుటుంబాన్ని మేము తప్పకుండా రక్షిస్తాం, కానీ దానికి మీరు చేయవలసింది ఏమిటి అంటే నీ కిటికీకి ఒక ఎర్రని దారం నువ్వు కట్టాలి అని చెప్పి ఆ వేగుల వారు ఈ రాహాబుకు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే ఒక ఎర్రదారం నీ కిటికీకి కట్టాలి, నీ కుటుంబ సభ్యులందరూ నీ ఇంటి లోపలే ఉన్నట్లయితే వాళ్ళందరూ రక్షించబడతారు. ఎవరైనా బయట ఉంటే వాళ్ళ మరణానికి మేము బాధ్యులము కాదు అని వేగుల వారు రాహాబుకు చెప్పారు పిల్లరా. ఎప్పుడైతే రాహాబు ఆ ప్రమాణం తీసుకుందో, ఆ ఆనవాలు ఆమె తీసుకుందో, వెంటనే ఆ వేగుల వారిద్దరిని ఆ గోడపైన ఉన్న తన ఇంటి కిటికీ గుండా వాళ్ళిద్దరిని గుండా కిందకి దింపివేసింది. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే వాక్యం ఏం పలుకుతుందంటే, ఒక ఎర్రదారము తీసి తన కిటికీకి కట్టింది ప్రియులారా. అదే ఒక ఆనవాలు వాళ్ళు ఇచ్చారంటే ఒక సైన్ అన్నమాట, ఒక గుర్తు. ఈ గుర్తు మేము చూసినప్పుడు ఇది రాహాబు గృహము అని మేము తెలుసుకొని నీ కుటుంబ సభ్యుల్ని కాపాడతామని వాళ్ళు చేసిన ప్రమాణాన్ని ఆమె విశ్వసించి ఆ దారాన్ని తన కిటికీగా కట్టింది. ఈ ఎర్రదారం ఏమిటి అని మనం చూస్తే పిల్లలు ఈరోజు చాలామంది దారాలు కట్టుకుంటారండి, కానీ ప్రియబిడ్డ విశ్వాసంతో ఆమె చేసిన క్రియ ఏమిటి, ఈ ఎర్రదారం ఏమిటి అని మనం చూస్తే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో వాక్యం ఇట్లా పలుకుతుంది. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం, నా మట్టుకు నేనిప్పుడు పురుగును గాని నరుడను గాను ఎల్లరునూ నన్ను చిన్నచూపు చూచి ఎగతాళి చేయుచున్నారు అని వాక్యం అంటుంది. ఈ 22వ కీర్తన క్రీస్తు శ్రమలను గురించిన కీర్తన ప్రియులరా. క్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, నేను పురుగును అని అంటున్నాడు, నేను పురుగు వంటి వాణ్ణి, నేను తృణీకరించబడ్డాను అని అంటున్నాడు. అంటే ఈ పురుగు ఏంటి అర్థము అని మనం చూస్తే, ఈ ఎర్రదారం ఏంటి అని మనము లోతుగా మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, కోకస్ ఇలీసిస్ అనే ఒక పురుగు, దానికి ఒక సైంటిఫిక్ నామం అండి. ఈ చిన్న పురుగు ఏం చేస్తుందంటే, అది గుడ్లు పెట్టడానికి ఎప్పుడైతే సమయం వస్తుందో అది ఈ ఓక్ చెట్టు ఎక్కుతుంది అనమాట. ఆ చెట్టు ఎక్కిన తర్వాత ఆ చెట్టు పైన అది వెళ్ళి అతుక్కుంటుంది. దానికి తెలుసు ప్రియులారా, ఒకవేళ నేను గుడ్లు పెడితే నేను చనిపోతాను అని దానికి తెలిసినప్పటికీ కూడా అది గుడ్లు పెట్టడానికి ఆ చెట్టు ఎక్కినప్పుడు ఆ గుడ్లని అది ఇలా తన శరీరంతో కప్పేస్తుంది. అంటే ఎలాగైతే కోడి గుడ్లని పొదుగుతుందో అలాగే ఆ గుడ్లని మొత్తము తన శరీరంతో ఆ చిన్న చిన్న గుడ్లని అన్నిటినీ అది మొత్తం కప్పేస్తుంది. కప్పేసి ఎప్పుడైతే ఆ గుడ్లు పెడుతున్న సమయం వస్తుందో అది చనిపోతుంది. చనిపోయి ఆ చెట్టుకి అది అతుక్కుపోతుంది. అతుక్కుపోయినప్పుడు దానిలోంచి ఒక ఫ్లూయిడ్ వస్తుంది అనమాట, దాన్ని క్రిమ్సమ్ అంటారు. అంటే ఒకలాంటి ఒక జెల్ లాంటి ఒక పదార్థం దాని నుంచి కారి ఆ చెట్టుకి ఒక మార్క్ లాగా అది అంటుకుంటుంది. 3 రోజుల తర్వాత ఆ జెల్ని తీసి వాళ్ళు యాజకుల వస్త్రాలకి అలాగే మందసంలో ఈ క్రిమ్సమ్ని వాళ్ళు వాడుతూ ఉంటారనమాట. అంటే దీంతో ఎర్రని రంగుని వాళ్ళు చేస్తూ ఉంటారు.
పిల్లరా, ఆ పురుగుకు తెలుసు తను చనిపోతానని. ఇష్టపూర్వకంగానే వెళ్ళి అది చనిపోతుంది. అది చనిపోయినప్పుడు దాని తల, దాని తోక రెండు ఒకటిగా ఒక దగ్గరికి ఇట్లా చేర్చబడతాయంట. ఒక హృదయం ఆకారంలో అది మారిపోతుంది. తర్వాత అది చనిపోయిన తర్వాత ఆ పురుగును ఆ చెట్టు నుంచి ఇట్లా తీసేసినప్పుడు పిల్లరా ఆ జెల్లుని క్రిమ్సంగా అంటే డైగా దాన్ని వాడుతుంటారు. అంటే ఒక ఎర్రని సింధూరం అంటే ఒక ఎర్రని రంగుని ఆ డైతో తయారు చేస్తారు. ప్రత్యేకంగా దాన్ని ఎక్కడ వాడుతూ ఉంటారంటే యాజకులు వేసుకునే వస్త్రాలకు దాన్ని వాడేవాళ్ళు. ఆ పురుగు చనిపోయినప్పుడు చెట్టు నుండి దాన్ని తీసి అది ఎర్రగా ఉన్న ఆ పురుగు పూర్తిగా తెల్లగా మారిపోతున్నప్పుడు దాన్ని తీసి ఎప్పుడైతే దాన్ని క్రష్ చేస్తారో, నలగొడతారో, అది ఒక మంచి సువాసన లాగా, ఒక ప్రిజర్వేటివ్ లాగా, ఒక ఔషధం లాగా, మెడిసిన్ లాగా ఈ పురుగుని వాడుతుంటారంట. ప్రిలరా, ఇది సిలువకి సాదృశ్యమై ఉంది, యేసు ప్రభుకు సాదృశ్యమైంది. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే నేను పురుగు వంటి వాడను అంటున్నాడు, నేను తృణీకరించబడ్డాను అంటున్నాడు. ఆయన మన కొరకు ఇష్టపూర్తిగా తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. పిల్లరా, అందుకనే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వేగుల వాళ్ళు ఎర్రని దారము నీ కిటికీకి కట్టమన్నప్పుడు దానికి అర్థం ఏంటంటే యేసు క్రీస్తు రక్తం నీ కుటుంబాన్ని సంరక్షిస్తుంది అని వాళ్ళు తెలియజేసినప్పుడు క్రియాపూర్వకంగా రాహాబు తన ఇంటికి ఎర్రని దారాన్ని కట్టింది. ప్రియులారా, అంటే ఆమె తన క్రియలను, వాక్యం ఏమంటుందంటే హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం మనం చూసినప్పుడు వాక్యం ఇట్లా పలుకుతుందండి. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తున్నాము. రాహాబు గూఢాచారులకు స్నేహపూర్వకమైన స్వాగతం మోసుగుటచే దేవునికి అవిధేయులైన వారితో పాటు చంపబడకుండా విశ్వాసమే వేశ్యగు ఆమెను కాపాడెను అంటుంది. ప్రియులారా, ఇక్కడ విశ్వాస నాయకుల జాబితాలో రాహాబు పేరు రాయబడ్డది. వాక్యం ఏమంటుందంటే ఎరికోలో ఉన్న అందరూ చంపబడుతున్నప్పుడు విశ్వాసమే వేశ్యయగు ఆమెను కాపాడెను. అంటే అవిధేయతతో చంపబడ్డ వాళ్ళు కాకుండా ఆమె తన క్రియల ద్వారా విశ్వాసాన్ని ప్రకటించింది. క్రియలు లేని విశ్వాసము మృతము అని వాక్యం పలుకుతోంది. వాళ్ళు అంటే ఎర్రదారం గడత అవుతుందా అని ఆమె అనుకోలేదండి. ప్రియబిడ్డ, ఈరోజు యేసుక్రీస్తు రక్తం నన్ను కాపాడుతుందా అని చాలామంది అనుకుంటుంటారు. కానీ వాక్యం ఏం పలుకుతుంది అని అంటే ఆమె చూపిన విశ్వాసమే లోకాన్ని జయిస్తుంది. అయితే ఆ విశ్వాసమే ఆమె ఇంటి వారందరినీ కూడా కాపాడింది. ఎరికో మొత్తం నాశనం చేయబడ్డది. ఎరికో ప్రజలందరూ కూడా చంపబడ్డారు. ఎరికో గోడలు భూమిలోకి కృంగిపోయాయి. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే ఈ రాహాబు కుటుంబంలోని కుటుంబ సభ్యులందరూ, తల్లిదండ్రులు, అక్కచెల్లెలు, అన్నదమ్ములు, ఆమె రక్త సంబంధికులందరూ ఎవరెవరైతే ఆమెను నమ్మి ఆమె గృహంలోకి చేర్చబడ్డ వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు అని వాక్యం పలుకుతుంది. ప్రియబిడ్డ, ఈరోజు నీకున్న వెండి, నీకున్న బంగారం, నీకున్న చదువు, నీకు ఈ లోకంలో ఏదైనా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ అవి ఏవి కూడా మనని రక్షించలేవు అని వాక్యం తెలియజేస్తోంది. కేవలము నిన్ను రక్షించేది క్రీస్తు రక్తం మాత్రమే. ఆ రక్తమే మనకు రక్షణ, ఆ రక్తమే మనకు స్వస్థత, ఆ రక్తమే మనకు విడుదల, ఆ రక్తమే మనల్ని నడిపిస్తుంది. కనుక రాహాబు ఆ ఎర్రని దారం కట్టే ఒక చిన్న క్రియ చేసింది. ప్రియబిడ్డ, ఈరోజు దేవుని మాట విని రాహాబు ఎట్లయితే నమ్మిందో, ఆయన మాట వింటున్నప్పుడు నువ్వు చూపించే ఒక చిన్న క్రియ, విశ్వాసం ద్వారా నువ్వు చేసే ఒక చిన్న క్రియ నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ప్రియులరా, ఆమె ఒక వేశ్యగా చరిత్రగాంచింది. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆమె తెలవచ్చు రాహాబ్ అంటే ఒక వేశ్య, ఎరికో గోడల మీద ఉందని. కానీ చరిత్రను తిరిగి రాసింది, తిరిగి రాయబడ్డది. ప్రియులారా, అంటే అప్పుడు చెడ్డగా చెప్పుకున్న వాళ్ళు తర్వాత యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు చేర్చబడ్డది. ఇజ్రాయేలు ప్రజలతో కలిసి ఆమె జీవించింది. ప్రియులారా, వాక్యం అంటుంది మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే వాక్యం అంటుంది రాహాబు వలన సల్మోనుకు బోవాజు జన్మించెను. అయితే రాహాబు వలన సల్మోనుకు బోవాజు జన్మించెను అని వాక్యం పలుకుతుంది. చూడండి ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. ఆమె చేసింది ఏంటండి? ఆమె చెప్తుంది, కేవలము వేగుల వారికి ఏం చెప్పిందంటే, అయ్యా మీ దేవుణ్ణి నేను నమ్ముతున్నాను. నమ్మటం మాత్రమే కాదు, వాళ్ళు చెప్పింది ఆమె చేసింది ప్రియులారా. కాబట్టే ఆమె ఒకవేళ జీవితకాలం అంతా ఎంత
ఎంతమందిని ముంచేసి డబ్బు సంపాదించినా ఏమేమి చేసినా కూడా ఆమె తన కుటుంబ సభ్యుల్ని ఆమె రక్షించుకొని ఉండేదే కాదు. కారణం ఏమిటంటే యెరికోలో ఏ ఒక్కరు మిగలకుండా అందరూ కూడా చంపబడ్డారు. అన్నీ కూడా శాపం పాలైపోయాయి. కానీ రాహాబు మాత్రమే యెరికోలో బ్రతికింది. ఎవరు అనంటే ఆమె బయటకు వచ్చి చూసినప్పుడు ఆమె విశ్వాసాన్ని బట్టి, దేవుణ్ణి బట్టి ఆమె ఎంత స్తుతి చెల్లించిందో. వాక్యం ఏమంటుందంటే ఉన్న పలానా యెరికో గోడలు కుప్ప కూలిపోయాయి అని వాక్యం తెలియజేస్తోంది. యెరికో మొత్తం నాశనం అయిపోయింది. యెహోషువ యెరికోని శపించాడు. కానీ ఒకవైపు మొత్తం నాశనం జరుగుతుంటే ఇంకొక వైపు కేవలం రాహాబు కుటుంబ సభ్యులు మాత్రమే అక్కడ నిలబడి చూస్తుంటే ఆ దృశ్యము ఎంత గొప్పది. అంటే ఇంతటి ప్రమాదం మేము తప్పించుకున్నాము అని చెప్పి ఆమె కుటుంబ సభ్యులు ఆమెని ఎంత అంటే పొగిడి ఉంటారు, ఎంత ధన్యురాలుగా ఆమెను చూస్తుంటారు. ప్రియులరా, ఈరోజు ప్రియబిడ్డ, నీకున్న విశ్వాసం మనుషులు నేనెట్లా చూస్తారో కాదు, దేవుని కృప అటువంటి వారిని కూడా మారుస్తుంది. నీ గతం ఏదైనా సరే, నీ గతం దేవుడికి అవసరం లేదు. అరే ఈమె వ్యభిచారి కదా, ఈమె నేను రక్షిస్తానా అని దేవుడు అనలేదు ప్రియులారా. ఆమె ఎవరైనా సరే దేవుణ్ణి విశ్వసించింది కనుక ఆమె పాపాలన్నిటిని కడిగి వేసి తిరిగి ఆమెకు ఒక మంచి జీవితాన్ని దేవుడు ఆమెకిచ్చి, మరి బైబిల్లో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు ఆదికాండం నుంచి మనం చూసినప్పుడు ప్రియులారా. కానీ కేవలము ఈ పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఈ నలుగురి పేర్లు మాత్రమే యేసుక్రీస్తు వంశావళిలో లిఖించబడ్డాయంటే వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పది. ఆ విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచాడు. ప్రియబిడ్డ, ఈరోజు నీ గతం దేవుడికి అవసరం లేదు, నీ పాత జీవితం దేవుడికి అవసరం లేదు. ఒక్క నిమిషం ఆయన వైపుకు చూసి ఆయన వాక్యాన్ని విని ఆయనను నమ్మితే నీ జీవితాన్ని దేవుడు మార్చివేస్తాడు. వేశ్యకి నీ భర్త ఎవరు అని చెప్తే ఎవరైనా ఉంటారండి? కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆమెకు వివాహమైంది, ఆమెకు భర్త ఉన్నాడు, ఆమెకు కుమారుడు కూడా ఉన్నాడు అని వాక్యం పలుకుతోంది. రాహాబు వలన సల్మోనుకు బోవాజు జన్మించెను. ఈ బోవాజు గురించి మనం చూసినట్లయితే బోవాజు నీతిమంతుడు అని రూతు గ్రంథంలో మనం చూస్తున్నామండి. అంటే అంత నీతిమంతుణ్ణి, అంత దైవభక్తి కలిగిన కుమారుణ్ణి ఆమె కనింది, పెంచింది, పెద్ద చేసింది. అంటే ఎంత విశ్వాసంలో ఆమె బలపడ్డది. ఈరోజు ప్రియబిడ్డ, రాహాబు అంటే విస్తరణ, అంటే నిజంగానే ఆమె విస్తరించింది, అభివృద్ధి పొందింది, దేవుని దీవెనలు పొందుకుంది. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ప్రియబిడ్డ, మనుషులు నీ గతాన్ని చూస్తారు కదా, ఎవరైనా ఏమైనా తప్పు చేసినప్పుడు వీళ్ళు అలా చేశారు, ఇలా చేశారని మాట్లాడుతుంటారు. కానీ నీ దేవుడు అలా మాట్లాడేవాడు కాదు. నువ్వు చేసిన ప్రతి తప్పిదం ఆయన అంటున్నాడు, నా వీపు వెనక నేను వేసుకున్నాను అంటున్నాడు. అంటే ఎవరి వీపు వాళ్ళకి కనిపించదండి. వీపు వెనుక వేసుకోవడం అంటే ఇంకా నేను తిరిగి చూడను అని దేవుడు చెప్తున్నాడు. రాహాబు జీవితంలో దేవుడు చేసింది అదే. ప్రియబిడ్డ, ఈరోజు నీ గతం దేవుడికి అవసరం లేదు, నీ భవిష్యత్తు గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. నిన్ను రమ్మని ఆయన ఆహ్వానిస్తుండగా కళ్ళు మూసుకొని ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, గరుడా, పరిశుద్ధుడా, నా తండ్రి, నీకు వందనాలు ప్రభా. అవునైనా రాహాబు ప్రభువ అయ్యా, అపవిత్రమైన జీవితము కలిగి ప్రభా, భయంకరమైన అయ్యా ఇదిగో గతం కలిగినప్పటికీ నిన్ను విశ్వసించి నీ వైపుకు చూసి నా తండ్రి ఆ ఎర్రని దారము కిటికీ కట్టగా నా తండ్రి రాహాబును రక్షించావు, ఆమె కుటుంబ సభ్యులందరినీ నువ్వు రక్షించినావు నా తండ్రి. నీకు స్తోత్రము నాయన. అయ్యా ఇదిగో యేసుక్రీస్తు వంశావళి జాబితాలో ఆమె పేరు చేర్చబడ్డది నాయన. అయ్యా ఈరోజు నా తండ్రి అయ్యో గతం ఇది అని మనుషులు నిందిస్తూ ఉంటే ఇక నాకు వచ్చిన పేరు పోదు, నా జీవితం ఇంతే అని ఎవరెవరైతే కృంగిపోతున్నారో ప్రభా, ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో నాయన, అటు వారందరినీ కూడా మీరు దర్శించమని అడుగుతున్నాను ప్రభా. నీవే మొదటి వాడవు, కడపటి వాడవు నాయన, ఆది అంతమైన వాడవు నీవే ప్రభా. భూత భవిష్యత్తు వర్ధమాన కాలాలలో ఉన్న దేవుడవు నా తండ్రి. అయ్యా నీకు మా భవిష్యత్తు తెలుసు నాయన, నీకు స్తోత్రం ప్రభా. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించి నీ వైపుకు చూసి ప్రభా, అయ్యా నా గతం చెడ్డదయ్యా, అయ్యా నా గతాన్ని నేనే ప్రభా మన్నించలేకపోతున్నాను, మనుషులు నన్ను అవమానిస్తున్నారయ్యా అని చెప్పి ఎవరైతే నీ వైపుకు చూస్తున్నారో ప్రభా, అయ్యా అట్టి ప్రతి గతము ప్రభా తుడిచివేయబడు
కట్టబడునుగాక నాయన. నీ నీతి వస్త్రము వారి మీద కప్పబడునుగాక తండ్రి. అయ్యా రాహాబును దీవించినట్లుగా ప్రభా, చక్కటి కుటుంబం ఇచ్చినట్లుగా నాయన, తిరిగి వారి కుటుంబాలు యేసు నామంలో అయ్యా కట్టబడునుగాక అని ప్రార్థిస్తున్నాం నాయన. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపం, ప్రతి తప్పిదము నా తండ్రి నీ సన్నిధిలో ఒప్పుకుంటుండగా నాయన, మీరే విడుదల చేసి అయా ఒక్కొక్కరిని మీరు ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియబిడ్డ, నీ గతం ఏదైనా, నీ గతం దేవుడికి అవసరం లేదు. నీ భవిష్యత్తు చూసే దేవుడు ఆయన. భవిష్యత్తులో నిన్ను నడిపించేవాడు, నిన్ను మార్చేవాడు, మార్పు తేగలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.